ఇవాళ అరటికాయ కూర చేయే విధానం. ముందుగా అరటికాయలు స్టీమింగ్కి పెట్టి కొంచెం మెత్తగా అయ్యేట్టుగా చేసుకున్నాం. ఉడికించుకుంటే ఆలులాగా స్మాష్ అయిపోతుంది కాబట్టి కొంచెం స్టీమ్కి పెట్టుకున్నాం. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇవి బాగా చిన్న ముక్కలు ఆలు ఫ్రైకి ఎలా చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టుకున్నాం. వీటికి కావాల్సిన పదార్థాలు పోపు దినుసులు కట్ చేసుకున్నాం, అరటికాయ ముక్కలు, పచ్చిమిరపకాయల పేస్ట్, పచ్చి కొబ్బరి, కొంచెం ఇంగువ, పచ్చిమిరపకాయల పేస్ట్, పచ్చి కొబ్బరి తురుము, ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. దీనికి కొంచెం ఇంగువ, పసుపు కూడా అవసరం పడతాయి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులన్నీ వేసుకొని చిటపట్లాడుతూ బాగా ఎర్రగా అయ్యేట్టుగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం బాగా ఫ్రై అయితే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇందులో మనం వేసాం కదా, అవి చాలా బాగుంటాయి టేస్ట్. బాగా ఫ్రై అయ్యాక అందులో మనం కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోతే చాలా బాగుంటుంది. ఫ్రై అయిపోయాక ఇందులో అరటికాయ ముక్కలు వేసుకొని కొంచెం జిగురుగా ఉంటుంది కదా, అది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. 2 మినిట్స్లో అయిపోతుందండి. ఆల్రెడీ స్టీమింగ్కి మెత్తగా అయిపోయాయి కదా, 2 మినిట్స్లో బాగా మగ్గిపోతాయి. వెంటనే మన కూర అనేది 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చూడండి, పొడి పొడిగా ఎంత ఇదిగా ఉందో. ముక్క ఒకసారి చెక్ చేసుకోండి, బాగా మెత్తపడిందా లేదా అని. చెక్ చేసుకున్నాక బాగా మెత్తపడింది కాబట్టి లాస్ట్లో పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లోనే వేసుకోవాలండి పచ్చి కొబ్బరి. మొదట్లో వేస్తే అది పచ్చి కొబ్బరి అడగంటిపోయి కొంచెం మాడవాసన వస్తుంది. సో లాస్ట్లోనే వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేస్తే ఎంతో రుచికరమైన అరటికాయ కూర చపాతీలోకి కానీ రసం అన్నంలోకి నంచుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. చాలా ఎమ్మీగా, కలర్ఫుల్గా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి.